guys, welcome back to my YouTube channel. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు కదా. ఈ వీడియో ఏంటో మీ అందరికీ అర్థమైపోయి ఉండిద్ది. ఫైనల్లీ నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, మీ అందరి సపోర్ట్ వల్ల నా ఛానల్ అయితే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్రెడీ 1.5 year కంప్లీట్ అయిపోతుంది. నన్ను ఫాలో అవుతున్న అందరికీ తెలిసే ఉండిద్ది. నేను ఓల్డ్గా ఒక ఛానల్ ఉండే నాది. ఆ ఛానల్లో నేను మిక్స్డ్ కంటెంట్ చేస్తున్నాను. కొన్ని రీజన్స్ వల్ల ఆ ఛానల్ అయితే నాది ఫ్రీజ్ అయిపోయింది. అసలు నాకు యూట్యూబ్ గురించి మినిమం నాలెడ్జ్ కూడా లేదు. అలాంటిది నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ నుంచి చాలా అంటే చాలా నేర్చుకున్నాను. అసలు వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, వ్యూస్ ఏంటి, వైటీ స్టూడియో ఏంటి, అసలు ఎలా గ్రో అవ్వాలి, ఎలా సక్సెస్ అవ్వాలి, అవన్నీ ఏమీ తెలియదు. ఏమీ తెలియకుండా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. కంటెంట్ అసలు పర్టికులర్గా ఒక కంటెంటే తీసుకొని చెయ్యాలి, అసలు ఏమీ తెలియదు అనమాట. అలా స్టార్ట్ చేశాను నా జర్నీ యూట్యూబ్లో. ఇంకా నేనైతే ఫైనల్గా ఇప్పుడైతే ఛానల్ అయితే మానిటైజేషన్ చేయించేశాను. అందరికీ తెలిసే ఉండిద్ది, నాది ఓల్డ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ అనేది ఫ్రీజ్ అవ్వడం వల్ల ఇంకా నేను ఆ ఛానల్ అయితే ఆపేసి ఈ ఇయర్ స్టార్ట్ చేసుకున్నాను. ఫిబ్రవరి నుంచి కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మంచి రీచ్ వచ్చింది ఛానల్కి. నేనైతే ఫైనల్గా మానిటైజేషన్ చేయించగలిగాను. మీ అందరి సపోర్ట్ వల్లే ఇదంతా జరిగింది. ఈ వీడియో రికార్డ్ చేద్దామని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, అస్సలు కుదరట్లేదు. నేను వర్క్లో బిజీ అయిపోయాను. అసలు లాంగ్ వీడియోస్ కూడా స్టాప్ చేసేసాను. ఇంకా ఛానల్ గ్రో ఉండాలి అని చెప్పి, గ్రోత్ అవ్వాలని చెప్పి డైలీ షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను. లాంగ్ వీడియోస్ అయితే అసలు ఆపేసాను. ఇంక ఇప్పటి నుంచి నేను మానిటైజేషన్ కూడా కంప్లీట్ చేశాను కాబట్టి ఇప్పటి నుంచి వీడియోస్ అయితే ఫుల్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. మీ అందరికీ ఏమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, న్యూగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి డౌట్స్ ఉంటాయి కదా, ఆ డౌట్స్ ఏమన్నా ఉన్నా నన్ను కమెంట్లో అడగండి. ఇంకా నా జర్నీ, నా ఎక్స్పీరియన్స్ అంతా మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఫర్దర్గా వీడియోస్లో నేను మీ అందరికీ చెప్తాను అనమాట. నేను ఎలా స్టార్ట్ చేశాను యూట్యూబ్, నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది, నేనేమేమి నేర్చుకున్నాను యూట్యూబ్ నుంచి, నేను ఎలా ఫేస్ చేశాను స్ట్రగుల్స్, అవన్నీ మీ అందరితో షేర్ చేసుకుంటాను. నా ఛానల్ అయితే ఫుల్ మానిటైజేషన్ కంప్లీట్ అవ్వలేదు, హాఫ్ మానిటైజేషన్ చేశాను అనమాట. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పెట్టుకున్నాను మానిటైజేషన్ చేయించాలి ఎలా అయినా సరే అని చెప్పి. అవర్స్తో చేయించాలా, షార్ట్స్తో చేయించాలా అని చెప్పి నాకు క్లారిటీ లేదనమాట. కానీ నేను లాంగ్ వీడియోస్ చేస్తుండే, షార్ట్స్ చేస్తుండే, రెండు చేస్తున్నా ప్యారలల్గా. నాకైతే నాది షార్ట్స్ వైరల్ అవ్వడం వల్ల, మంచి వ్యూస్ రావడం వల్ల, నాది అంటే 90 daysలో 3 million వ్యూస్ రావాలి కదా హాఫ్ మానిటైజేషన్ అంటే. నాది ఛానల్ వైరల్ అయ్యి ఒక వీడియో వైరల్ అయిందనమాట, షార్ట్. దానివల్ల నాకు మంచి వ్యూస్ వచ్చి నాది 70 daysలోనే, అంటే 70 to 80 daysలోనే నాకు 3 million కంప్లీట్ అయిపోయాయి. హాఫ్ మానిటైజేషన్ అయిపోయింది అనమాట. అసలు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అసలు హాఫ్ మానిటైజేషన్ అంటే ఏంటో కూడా తెలియదు అనమాట. నేను నార్మల్గా నా ఛానల్ గ్రోత్ అవుతూ ఉండింది కదా ఈ 3 monthsలో. అప్పుడు నేను వైటీ స్టూడియో చూసుకున్నప్పుడు అక్కడ వచ్చిందనమాట, ఇవన్నీ ఎనేబుల్ అవుతాయి అని చెప్పి, మెంబర్షిప్, ఇంకా సూపర్ కాయిన్స్ అండ్ షాపింగ్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎనేబుల్ అవుతాయి, మీరు స్టార్ట్ చేయండి అప్లై చేయడం అని చెప్పి అక్కడ వచ్చిందనమాట. రాగానే ఇంకా నేను అది అంతా ప్రాసెస్ కంప్లీట్ చేశాను. హాఫ్ మానిటైజేషన్ ప్రాసెస్ ఉండేది కదా, అప్లై చేయడము, డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేయడం, అడ్రస్ వెరిఫికేషన్, ఛానల్ వెరిఫికేషన్, మొత్తం ఛానల్ అంతా రివ్యూ అయిపోయి అకౌంట్, యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. అవంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసాను. అందరికీ డౌట్స్ ఉంటాయి కదా, అంటే వెరిఫికేషన్ ఎలా చేయాలి, ఛానల్ రివ్యూ ఎలా చేయించాలి, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. కానీ నాకైతే ఆటోమేటిక్గా అన్ని వరుసగా అయిపోయినాయి అనమాట. నేను మీకు కావాలి అంటే ఫర్దర్గా వీడియోస్ కూడా చేస్తాను వాటి మీద, నేను ఎలాగా కంప్లీట్ చేశాను ఆ ప్రాసెస్ అనేది, ఎలాగా వెరిఫై చేయించుకున్నాను, మొత్తం సక్సెస్ అయిపోయింది. ఇంకా యాడ్సెన్స్ పిన్ ఒక్కటే రావాలి. ఆ యాడ్సెన్స్ పిన్ రావాలి అంటే ఇంకా ఫుల్ మానిటైజేషన్ కంప్లీట్ చేయాల్సిందే. ఇంకా నెక్స్ట్ టార్గెట్ అదే అనమాట, ఫుల్ మానిటైజేషన్ చేయించాలి. ఎలాగోలా ఈ ఇయర్లో కంప్లీట్ చేస్తాను. ఫుల్గా కంటిన్యూస్గా వీడియోస్ అయితే చేస్తాను. మీరు మాత్రం మిస్ అవ్వకండి నా ఛానల్ని. డైలీ వీడియోస్ చూడండి, కంటిన్యూస్గా అయితే వీడియోస్ చేస్తాను, అది మాత్రం పక్కా. అప్కమింగ్ వీడియోస్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. నేను ఒక కంటెంట్ తీసుకొని కంటిన్యూస్గా చేస్తాను, అంటే అసలు ఫెయిల్ అవ్వను అనమాట. డైలీ వ్లాగ్స్, ఇంకా షార్ట్స్ కూడా అవి కంటిన్యూస్ అనమాట. షార్ట్స్ అసలు వదలను, కంటిన్యూస్గా వీడియోస్ చేస్తూ ఉంటాను. మీ అందరూ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు.
విత్ ఇన్ 4 months లో 4000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు. చాలా హ్యాపీ. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ కి థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇలాగే మంచి కంటెంట్ తో మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తాను. అలాగే రిప్లైస్ కూడా ఇస్తాను. మీరు కమెంట్ చేయండి నాకు, నేను మొత్తం రిప్లైస్ ఇచ్చేస్తాను. లేదంటే ఫర్దర్ గా వీడియోస్ లో కూడా చెప్తాను, మీకు వీడియోస్ చేస్తూ మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేస్తాను. ఓకే గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మెయిన్ గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా నోటిఫికేషన్స్ మీ దాకా రావడానికి యూజ్ అవుతుంది. బాయ్ గాయ్స్.